1906లో ఫామ్ అయినటువంటి ముస్లిం లీగ్ ఫస్ట్ వాళ్ళు ఏమని మొదలు పెట్టారంటే ముస్లిం ఇంట్రెస్ట్ మాకు కావాలి ఈ కంట్రీ యొక్క పొలిటికల్ మైలేజ్లో. సో మేము మా రిప్రజెంటేషన్ కోసం ఈ ముస్లిం లీగ్ పార్టీ పెట్టుకుంటున్నాం, ముస్లిమ్స్ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే స్లోగా వాళ్ళు ఈ 2 నేషన్ థియరీ, ముస్లిమ్స్ హిందూస్ ఎప్పటికీ కలిసి ఉండలేదు, మాకు సెపరేట్ దేశం కావాలి అని ఇంకొక ఉద్యమం మొదలుపెట్టారు. ముస్లిమ్స్ హిందూస్ కలిసి ఉండలేదని ఫస్ట్ ఫిక్స్ అయింది వాళ్ళే. జిన్నా అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. 1940లో అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చి లిఖితపూర్వకంగా ఇచ్చాడు ఆయన, మేము కలిసి ఉండలేము హిందువులతో, మాకు సెపరేట్ నేషన్ కావాలి అని. ఓకే. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కావాల్సిన సాధించుకున్నారు. 1947లో పార్టీషన్ అయిపోయింది. తర్వాత ముస్లిం లీగ్ పార్టీ అనేది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అక్కడితో. ఓకే. తర్వాత మళ్ళీ ఇండియన్ ముస్లిం లీగ్ అనేది చిన్న చిన్న పార్టీలు కేరళలో అక్కడ దగ్గర వచ్చినాయి. కానీ ఆ మెయిన్ ముస్లిం లీగ్ ఏదైతే నేషన్ వైడ్ గా ఫామ్ అయ్యారో ముస్లిమ్స్ పేరు మీద, అది 1940